మహోన్నతమైన నామము మహింపరచబడినట్లుగా మనల్ని రక్షించిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మహాదేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఈ కార్యక్రమానికి ఇలాగ మనల్ని చేర్చినందుకు దేవదేవునికి మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో స్తుతులు సమర్పిస్తూ కార్యక్రమానికి ఆహ్వానించబడి విచ్చేసిన సహోదర సోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులకు, సేవకులకు, సంఘ పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన మా ప్రియ సోదరులు ఆర్డీకే ప్రసాద్ గారికి ప్రత్యేక వందనాలు. వారు చెప్పినట్టుగా చాలా కాలం క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆ గ్రౌండ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇల్లు ఈ పక్కన ఎక్కడో చోట మీటింగ్ పెట్టాను, నాకు బాగా గుర్తు. సో చాలాసార్లు సబ్బవరం నుండి జరుగుతున్న కార్యక్రమాలు వింటూనే ప్రియ సహోదరులు మరి మా ద్వారా ఆహ్వానించబడి కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడం, రావాలని కోరుకోవడం కూడా మీ ముందు ఇలా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ వారు ఒకసారి మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడుతున్న మనం నాకు ఇవ్వబడినటువంటి అంశాన్ని మీతో ముందుగా తెలియజేస్తాను. ఏమిటి అంశం అని అంటే సంఘము క్షేమాభివృద్ధి మరియు సంఘ సభ్యుల యొక్క పనులు అన్నాడు. ఈ రెండు పదాలు అనగా సంఘము క్షేమాభివృద్ధి అనేటువంటి పదం కానీ, సంఘము యొక్క పనులు అనేటువంటి పదం కానీ, ఈ రెండు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా క్రొత్త నిబంధనల నుండి మనకి పరిచయం చేయబడినటువంటి పదాలే. మొట్టమొదటిగా ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 31వ వచనంలో ఇలాగ రాయబడింది. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సంఘం ఏం పొందుతుందంటండి? క్షేమాభివృద్ధి పొందుచుంది. ఎక్కడ? గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయింది సువార్త వాక్యం. ఇంకెక్కడికి వెళ్ళిపోయిందండి? సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయింది. అంటే దేవుని వాక్యము ప్రబలమై ప్రతి చోట విస్తరించాలనేటువంటి ఏది దేవుని సంకల్పమైనదో, ఏది మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా దేవుడు తలపెట్టి పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించి అపోస్తులను పంపించాడో ఆ కార్యక్రమం కొనసాగుతూ ఎక్కడికి వెళ్ళాలని దేవుడు ఏర్పాటు చేసిన అక్కడికి వెళుతున్నటువంటి విషయాలు సాక్ష్యార్థంగా మనం చూడగలుగుతున్నాం. దానికి రుజువుగా ఒక వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథమే 1వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువారు ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళక మునుపు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్న సంగతులు ఏం చెప్తున్నాడు ఆయన? 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను, పేర్లు గుర్తుపెట్టుకుందాం, యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు ఏమై ఉంటారు? సాక్షులు. ఏమని సాక్ష్యం ఇచ్చారయ్యా? ఓ పేజీ పక్క తిప్పండి. ఏమని సాక్ష్యం ఇచ్చారు? 2వ అధ్యాయము 31వ వచనం, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. ఇది ప్రారంభమైంది. ఎక్కడ? యెరూషలేములో. ఎలాగా? పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడి, పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది వారు దేవుని యొక్క ప్రవచనాన్ని వారి ముందు
విపులంగా వివరిస్తూ దాని నెరవేర్పును ప్రకటిస్తూ యోవేలు ప్రవచనము, దావీదు ప్రవక్త ప్రవచనాల్ని ఇక్కడ బయటికి వారికి ప్రకటిస్తూ ఎవరి గురించి ప్రకటిస్తున్నారంటే చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధాడే తిరిగి లేచి వారి కళ్ళ ముందే మేఘారూఢే ఆకాశ మండలమునికి వెళ్ళిపోయిన పునరుద్ధారుడైన యేసు క్రీస్తు గురించి మాట్లాడుతూ ఆ యేసే క్రీస్తు అని స్థాపించారు. సంఘము ఇది బోధించాలి. దురదృష్టవశాత్తు సంఘం ఏం బోధిస్తుంది? మాది క్రీస్తు సంఘం అని ఒకరు బోధిస్తున్నారు, మాది పెంతుకోస్తు సంఘం అని ఒకరు బోధిస్తున్నారు, మాది లోదరన్ సంఘం అని ఒకరు బోధిస్తున్నారు, మాది కొత్తగా క్రీస్తు సంఘంలో రెండో భాగం అంటున్నాడు ఒక ఆయన, అపోస్తుల బోధ సంఘం అంటే మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలదు. ఇంకో ఆయన ఏమంటున్నాడంటే మాది ఆ సంఘమే కానండి ఆయన అంటున్నాడు. ఇంకో ఆయన అంటున్నాడు మాది క్రీస్తు సంఘమే కానీ ఆయన అంటున్నాడు. పేర్లు చెప్తే బాగోదని చెప్పట్లేదు, ఆన్లైన్ లేకపోయినట్టు పేర్లు చెప్తున్నావు. ఈ వీడియోలు ఎట్టి మనుషులు బుక్ చేస్తారు అనవసరం, కానీ వద్దులేండి పర్వాలేదు. ఇనోళ్ళు వింటారు కదా ఒకళ్ళైనా, అందుకనే పాజిటివ్గానే వెళ్తాను, నో నెగిటివ్. సో ఏం జరుగుతుందయ్యా అంటే అసలు తాత్పర్యం మర్చిపోతుంది సంఘం. నిన్ను దేనికి ఏర్పాటు చేశాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట ఇది ప్రచురం చేయి. ప్రభు నమ్ముకున్న వాడికి ప్రభువులో పాలు పొంది ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో పాలు పొందిన వాడికి మరణం మీద జయం, నిత్య జీవ ప్రాప్తి అది చెప్పు. అది మెయిన్ కాన్సెప్ట్. పేర్లు కాదు, ఉద్దేశాలు కాదు, నచ్చిన బోధలు కాదు. సంఘం అలాగే ప్రారంభమైంది. అదే చెప్పుంటే ఈనాటికి ఈ బాధలు ఉండకపోనేమో. మనం అది మానేసి ఇంకేదో చెప్తున్నాం. ముందుకు వెళదాం, ఇంకేముందో సంగతులు. ఇదే అపోస్తలుల కార్య గ్రంథం తీద్దాం. 4వ అధ్యాయానికి వచ్చేసరికి 12వ వచనంలో అంటున్నాడు, మరి ఎవని వలన రక్షణ కలుగదు? ఈ నామమున, ఏ నామం చెప్తున్నాడు అక్కడ? ఆకాశము కింద మనుషుల్లో ఈబడిన మరి ఏ నామమున రక్షణ? ఎవరి నామం గురించి చెప్తున్నాడు? యేసే క్రీస్తు అని చెప్తున్నాడే. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించనిది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి అని ఇశ్రాయేలుకు ఒకరికే బోధించారు అని అనుకుంటే, ఆ తర్వాత ఇది మీకును మునుపు దూరస్తులైన వారికి అందరికీ. ఎవరు దూరస్తులు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారము క్రీస్తు యేసునందు దూరస్తులైన వారు ఎవరయ్యా అంటే, ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే అబ్రహాము సంతానంగా లేరో, శరీర సంబంధంగా ఎవరు అన్యజనులుగా పిలబడుతున్నారో వారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము క్రింద అందరికీ రక్షణ అనుగ్రహించబడింది. ఎందుకంటే ఆయన అందరి కొరకు మరణించాడు, ఎందుకంటే అందరూ పాపం చేశారు, ఎందుకంటే అందరూ కూడా మరణం పొందుతున్నారు, అందరికీ దేవుడు జీవం ఇవ్వాలని కోరుకున్నాడు. కనుక అందరి మరణ భారం ఆయన భరించి అందరి కొరకు ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచి మన మీద భారం లేకుండా చేసి విడుదల కలిగించి నిత్య జీవానికి మార్గం వేసి నేనే మార్గము సత్యము జీవనం ప్రకటించాడు. ఇదే చెప్పాలి, ఇంకేం చెప్పవసరం లేదు. అయితే మనకి ఈ మధ్యకాలంలో ప్రతి చిన్నదాన్ని పెద్ద చేసి మాట్లాడేటువంటి వారిగా అయ్యి అసలు సంగతి మర్చిపోతున్నారు. ఏమిటి అసలు సంగతి? ఈ వాక్యం బోధిస్తున్న సంఘం ఏం చేయడం మొదలుపెట్టింది చూడండి. 5వ అధ్యాయం 42 వచనం. 5వ అధ్యాయం 42 అంటే అప్పటికి 3 అధ్యాయాలు గడిచిపోయినాయి, 4 అధ్యాయాలు గడిచిపోయినాయి, ప్రాంతాలు మారిపోతున్నాయి. 5వ అధ్యాయము 42 వచనంలో ఏం చేస్తున్నారు? ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు ఏం చెప్తున్నారండి? యేసే ఏడి సంవత్సరాలు రోజులు గడుస్తున్నా బోధ ఏం మారలేదు. సరే, తర్వాత ఏం జరిగింది? 6వ అధ్యాయం వచ్చేసరికి సమస్య వచ్చింది. వచ్చేసరికి ఈ సమస్య ఎంత దూరం తీసుకెళ్ళిపోయిందని అంటే అపోస్తులకి ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి ఆ ప్రశ్నార్థకం అంటే, మేము దేవుని వాక్యం ప్రకటించడం మాని మేము మరి ఏదైనా చెయ్యాలన్నమాట. చూడండి, ఆ మాట ఉందా 2వ వచనంలో? శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారము పెంచిపెట్టుట యుక్తము కాదు. అంటే యేసే క్రీస్తు అన్న మాట ఎవరి మాటలు అన్నమాట? ఎవరి మాటలా?
ఎవరయ్యాయి? దేవుని వాక్యం. అదే మనం గ్రహించాలి. అపోస్తుల బోధని విడదీస్తున్న వారు ఉన్నారు, లేదా మరేదో అంటున్న వారు ఉన్నారు. అందరం కూడా గుర్తెరగవలసిన సంగతి ఏంటంటే, దేవుడు తాను ఏమి బయలుపరచ ఉద్దేశించాడో అది మనుషులకి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారికి బయలుపరిచి వారు ఏం మాట్లాడాలో అదే మాట్లాడించాడు వారి చేత. ఆయనే మాట్లాడించాడు. ఎలాగా? ప్రభువారు అంటున్నాడు, నా ద్వారా మీకు అనుగ్రహించబడిన ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. తనంతట తానే ఏమి చెప్పక దేవుడు ఏం చెప్పమన్నాడో అదే, అది కూడా నా గురించి సాక్షి ఇవ్వడాకని యేసుప్రభు వారు చెప్పాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈయన దేవుని కుమారుని సంగతి స్థాపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈయనే క్రీస్తుని స్థాపించాలి. ఇది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశ్యం, దేవుని మనస్సు, దేవుని చిత్తం. ఇదంతా బయలుపరచబడి రాయబడింది కనుక దేవుని వాక్యము. ఇక్కడ అన్నాడు చూడండి, 7వ వచనంలో 6వ అధ్యాయంలోని, దేవుని వాక్యము ప్రబలమై, ఏమని ప్రబలమైంది? యేసే క్రీస్తు అనేటువంటి ఆ దేవుని వాక్యం, దేవుడు బయలుపరిచిన వాక్యం, ఆ సత్యం ఏమైందట? ప్రబలమై ఎక్కడ మొదలైందట? యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులు అనేకులు సైతం దాన్ని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో విస్తరించింది. ఓ పేజీ పక్క తిప్పండి, 8వ అధ్యాయం తీయండి, 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటండి? యూదయ, సమరయ దేశములందు చెదిరిపోయిన వారు వేరే ఏం చేశారు? 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? కింద చెప్తున్నాడు, సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అంటే దేవుని వాక్యం ప్రకారం ఎవరు ప్రకటించబడాలి? యేసే క్రీస్తు అని ప్రకటించబడాలి, ఆయన సజీవుడు అని ప్రకటించబడాలి, ఆయన నామందే రక్షణ అని ప్రకటించబడాలి, ఆయన పునరుద్ధానే తిరిగి లేచాడని ప్రకటించబడాలి. అదే ప్రకటించబడుతుంది. కొత్త బోధ ఏమీ లేదు. అంటే సంఘం యొక్క పని ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుని ప్రకటిస్తూ అదే సత్యంలో వారు అభివృద్ధి పొందుతూ, వారు విన్న సత్యము వారితో ఉంచుకోక ఎవరికైతే అవసరమైందో వారికి వెళ్ళి ప్రకటన చేయాలి. అదే సువార్త ప్రకటన. అలా సువార్త ప్రకటన చేస్తూ యెరూషలేములో ప్రారంభించబడినటువంటి ఈ సంఘము ఎక్కడికి వెళ్ళిందంట? యెరూషలేము అంతా, తర్వాత యూదయ ప్రాంతం అంతా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంట? సమరయ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందంట. నేను ఇందాక 9వ అధ్యాయంలో ఒక వచనం చదివినిపించాను, చూద్దాం. 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘం ఏమైపోతుందంట? క్షేమాభివృద్ధి పొందుచుంది. ఎందుకని? ఒకే వాక్యము చేత, ఒకే బోధ, ఒకే విధమైనటువంటి క్రమం వారు పాటిస్తూ, వారు దేవుని వాక్యాన్ని ఇంటింటా బోధిస్తూ, బహిరంగంగా కూడా బోధిస్తూ, వారు శ్రమ నొందినప్పటికీ కూడా వారు వెళ్ళిన చోటకల్లా యేసే క్రీస్తుని, ఆ పునరుద్ధారణ క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తూ, సంఘంలో హింస వచ్చినా, సంఘానికి వెలుపల ఇబ్బంది వచ్చినా, వారు తరంబడినా, ప్రాణాపాయంతో పారిపోయినా, వెళ్ళిన ప్రతి చోట కూడా యేసే క్రీస్తుని ప్రకటిస్తూ సంఘము క్షేమాభివృద్ధి పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇదండి సంఘము క్షేమాభివృద్ధి పొందడం అంటే. అయితే ఇది జరిగి 2000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మనం చర్చించుకుంటాం. ఇదంతా వింటుంటే అబ్బా భలే ఉంది, బాగా చేశారు, బాగుంది, అలా చేశారా, అబ్బా అంత బాగా చేశారా, అని శ్రమలు పొందారా అని విని వెళ్ళిపోవడం కాదు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది సహోదరులు.
ఈ క్షేమాభివృద్ధి పొందడానికి నేటి సంఘం ఏం చేయాలి? ఎందుకని వీరు ఏదైతే యేసుక్రీస్తు ప్రభునందు వారికున్న విశ్వాసాన్ని ప్రకటించి అనేకులు రక్షణ పొందడానికి కారణమయ్యి, అనేకమైన సంఘాలు ఏర్పరచబడ్డ కారణమయ్యి, సంఘాల్లో నాయకులు పరిచారకులు ఏర్పరచబడ్డ కారణమయ్యి, ఈ సంఘాలే వాక్య బోధను ఇతరులకు బోధించగల సామర్థ్యం కలిగిన వారిని సువార్థికులుగా, ఎవాంజలిస్టులుగా, మిషనరీస్గా పంపించి వారికి ఆర్థిక సహాయం చేసి వారు వెళ్ళిన చోటల్లా ఇదే సంఘం ఇదే బోధతో స్థాపించబడినట్లుగా చేస్తే సంఘాలు యెరూషలేములో ప్రారంభమయ్యి యూదయ సమరయ దేశములందు భూ దిగంతముల వరకు కూడా ఒకే బోధతో కూడిన సంఘాలు ప్రారంభమైనాయి. ఆ సంఘాలన్నీ క్షేమాభివృద్ధి పొందుతున్నాయి. అనగా ఇప్పుడు సంఘము కూడా అలాగే అభివృద్ధి పొందుతూ వారు కూడా అదే బోధతో సంఘాలను స్థాపించాలి. అదే బోధతో సంఘాలను స్థాపించాలనంటే మరి అలాంటి బోధించేవారు తయారవ్వాలి కదా. ఇందాక అయ్యగారు చాలా చక్కగా చెప్పారు. అనాథల విషయంలో, దిక్కులేని వారి విషయంలో బాధ్యత సంఘం ఉందంటే ఎస్, ముమ్మాటికి సంఘం. యాకోబు పత్రిక 1:27 పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, ఇదిగో విధవరాండ్రను వారి యొక్క ఇబ్బందులు పరామర్శించుట, తల్లిదండ్రులు లేని వారికి కావాల్సిన ఆదరణ ఇవ్వడం, ఇదే కదా భక్తి అన్నాడు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకుంటే కదా భక్తి అన్నాడు. సంఘం యొక్క పనుల్లో అదొక పని, అదే పని కాదు, అదొక పని. అందుకనే సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే ఈ చరిత్ర అంతా మనం చూసినప్పుడు, ఏది ఈ 9 అధ్యాయాల చరిత్ర మనం చూసినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఈ క్షేమాభివృద్ధి పొందుటలో ఎవరు ఎలాంటి పాత్ర పోషించారు? కేవలం సేవకుడే చేశాడా, లేదా ఉపదేశకులే చేశారా? ఎవరు చేశారు? ఇందాక చదవబడిన లేఖన భాగం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనకున్నటువంటి గురుతరమైన లక్ష్యం ఏమై ఉండాలని అంటే, అపోస్తుల బోధ ఏదైతే అపోస్తుల కార్యంలో మనకు కనబడుతుందో దాన్ని ఆనుకుని స్థాపించబడిన క్రీస్తు ప్రభు సంఘమైన వారు ఇప్పుడు ఎప్పుడు అనగా ప్రభు రాకడ పర్యంతము ఏ ప్రాంతంలో ఉన్నవారైనా కూడా ఒకే క్రమంలో పని చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిర్మాణ క్రమాన్ని ఏర్పాటు చేసిన దేవుడు దేవుని వాక్యానుసారంగా సమస్తం నడవాలన్న కోరుకున్నాడే తప్ప మనుషుని ఆలోచనలు కానీ, మనుషుని యొక్క ప్రమేయం కానీ, మనుషుల యొక్క అభ్యంతరకరమైన ప్రవేశములు కానీ, బోధలు కానీ, కలిపి చెరిపడేటువంటి బోధలు కానీ, అలాంటి వాటికి ఎక్కడా దేవుడు ఎన్నడూ తావు ఇవ్వలేదు, అవకాశాన్ని ఇవ్వలేదు. ఇవ్వమని కూడా ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఈ మాట మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మన వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యం కాదు. తల్లిదండ్రులు అయిన వారు ఉన్నారు ఇక్కడ, వారిని అడగండి, మీరు ఎవరి కోసం బతుకుతున్నారంటే ఎవరి కోసం అని చెప్తారు? పిల్లల కోసం. మరి పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారు? 8 గంటల ఉద్యోగం, 12 గంటల ఉద్యోగం, 24 గంటల ఉద్యోగం కూడా చేస్తున్నారు. అప్పులు తెచ్చి చదివిస్తున్నారు, లోన్లు తెచ్చుకుని చదివిస్తున్నారు, ఇళ్ళు కడుతున్నారు, మోటార్ సైకిల్ కొంటున్నారు, సెల్ ఫోన్లు కొంటున్నారు. ఎందుకని? ఇదంతా వాళ్ళ క్షేమం కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా. మరి ఆత్మ సంబంధమైన భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు? మన తర్వాత మరి క్రీస్తు ప్రభు సంఘం ఇక్కడ సభలో కొనసాగాలంటే ఏమిటి? సంఘం యొక్క ప్రణాళిక ఏంటి? సంఘానికి ఒక ప్రణాళిక ఉందా? ఒకరి తర్వాత ఎవరు చేసుకుంటారు అంటే సంఘం యొక్క నియమ నిబంధనలు సువార్థికుడు నిర్దేశిస్తాడా, పెద్దలు నిర్దేశిస్తారా, లేదా వారిరువురు దేవుని వాక్యానుసారంగా నడవలసిన వారే ఉన్నారా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనం అందరము రైట్ 16 వచ్చిన చదువు అయ్యారు, ఆ తర్వాత పైకి వెళ్దాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము
చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున ఏం చేయాలట? పని. ఏం చేయాలట అండి? పని చేయాలి. మీ ఊర్లో పని చెయ్యని వాళ్ళని ఏమంటారు? సోమరోళ్ళ. సోమరోళ్ళు డిఫరెంట్ కేటగిరీ అండి. వాళ్ళు అంత త్వరగా మాట్లాడేకండి, ఎందుకంటే సామెతల గ్రంథం చాలా వండర్ఫుల్గా రాశాడు వాళ్ళ కోసం. చెప్పాలి. పని చేయని వాళ్ళని ఏమంటారు? ఆ పదం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ప్రభువారు కూడా వాడారు అది. పనికి మాలోడా అనండి. ఎవరినన్నా చూద్దాం. ఎందుకు మీ పిల్లలు అనండి చూద్దాం. ఎలా చూస్తాడు మీ కొడుకు? చేతులు ఏమైనా పట్టుకు తెస్తాడు, టప్పని వదిలేస్తాడు, చేసుకో అంటాడు. ఎవరికి ఇష్టము కాని పదం అది. ఎందుకని? మన మనసు దాన్ని అంగీకరించదు. ఎందుకని? మనకు శరీరంలో అవయవాలు ఉన్నాయి. అవయవం అంటేనే దానికి ఒక పని ఉంది. ఒకవేళ పని లేకపోతే అది అవయవం ఎలా అవుతుంది? అది అవయవం కాకపోతే దేవుడు దాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇది జాగ్రత్తగా మనం ఎరగాలి. ఒకసారి 2 వచనాలు చూపిస్తారు. ముందుగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే పౌలు గారు రోమిలకు రాస్తూ ఏమంటున్నాడు ఇక్కడ? 12వ అధ్యాయం 6వ వచనం అండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుడులోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుడులోను ఏం చేయాలట? పని 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 పని. ఈ రోజుల్లో ఎంతమంది సంఘంలో పనులు చేయడానికి ఇష్టం కలిగి ఉన్నారు? నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మీ ప్రాంతంలో ఎలా ఉందో నాకు తెలియదు. నేను పొరపాటు మాట్లాడి మీ అందరితో తర్వాత వెళ్ళిపోయి ముందు శివాట్లు తినడానికి నాకు రెడీగా లేను అని మా ప్రాంతంలో సంగతి మాత్రం చెప్తా, ఎందుకంటే నా అనుభవం కనుక. పని చేయడానికి ఎవరు ముందుండరు, పని చేయడానికి వెనకాల ఉంటారు, మిగతా విషయాలకు ముందుంటారు. అదేదైనా గొడవ అయితే వారికి సంబంధం లేనిదైతే ఇంకా ముందుంటారు. బహుశా వెళ్ళిపోయేవాళ్ళు, ఆవిడ దూరం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ గొడవ అయినగానే వెనక్కి వచ్చేస్తారు ఏం జరుగుతుంది అని. అదే ఆవిడ దూరం వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది అన్న వాళ్ళకి నువ్వు వెళ్ళి బకెట్తో నీళ్ళు పెట్టరానండి, తీసుకురాడు కాదు, ఇలా చూసి ఉండమ్మా వస్తాను అని పారిపోతాను. మరి ఇది వెనక్కి వచ్చావు కదా అంటే గొడవ గురించి తెలుసుకోవడం ఆసక్తి పని చేయడానికి. ఇది మా ఊర్లో, మీ ఊరు సంగతి నాకు తెలియదు. మనందరం మానవులమే, ప్రాంతం మారింది కదా కొంచెం జాగ్రత్త మాట్లాడతాను. ఇక్కడ వీరికి పని కలిగి ఉండను అన్నాడు. ఎందుకు పని కలిగి ఉండాలన్నాడు? పని లేని వాడిని సోమరి అయిన చెడ్డదాసుడా, నీవు మిక్కిలి కొంచెం నువ్వు నమ్మకం లేవు, నువ్వు పనికి మాలినోడు అన్నాడు. కనుక నీకు ఒక కిరీటం ఇస్తానన్నాడు. అన్నాడా? వీడిని కాళ్ళు చేతులు కట్టి కటిక చీకట్లో పడేయండి అన్నారు. శిక్ష. ప్రకటన గ్రంథం ఒకసారి తీయండి, శివరాజ్యాన్ని చూడండి. మరలా వద్దాం ఇక్కడికి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం తీయండి. చివరి మాటల్లో యోహాను గారు ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏం తెలియజేస్తున్నాడు. ఓ మాట మనం చదువుదాం. ఈ మాట మనందరికీ కూడా అర్థమయ్యే రీతిలో రాశాడు ఆయన. 11వ వచనం, 22వ అధ్యాయం 11. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన ఏముందట జీతం. ఎవరికి? పని చేసిన వాళ్ళకి, పని చేయని వాళ్ళకా? పని చేసిన వాళ్ళకి జీతం, పని చేయని వాళ్ళకి దెబ్బలు.
పని చేసిన వారికి జీతం, పని చేయని వారికి కటిక చీకటి గల బిలలో పడేమన్నాడు. స్థానిక సంఘంలో పని అనేది ఎంత ప్రాముఖ్యమైందో సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎరగాలి. చాలా సందర్భాల్లో ప్రతి స్థానిక సంఘంలో చేసేవాళ్ళే చేస్తారు. పుట్టినరోజుకి వాళ్ళే ఉంటారు, బహిరంగ కుడికిలకి వాళ్ళే ఉంటారు, వంటకి వాళ్ళే ఉంటారు, తుడ్డానికి వాళ్ళే ఉంటారు. చేయని వాళ్ళు ఎప్పుడూ చేయరు, చేసేవాళ్ళే చేస్తారు. ఎందుకని? ఆ చేయగలిగిన మనస్సు అందరికీ ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, నీవు ఈ శరీరంలో ఒక అవయవం అని నువ్వు గుర్తించడం లేదు. నువ్వు సంఘంలో సభ్యురాలు అంటున్నావు, సంఘంలో సభ్యుడిని అంటున్నావు. నువ్వు సభ్యురాలు అయితే పని చెయ్యాలి. ఎందుకంటే నువ్వు అవయవం కదా. అవయవం అనేది ఏర్పాటు చేయబడింది దేనికోసం? పని కోసమే కదా. నువ్వు అవయవం అయి ఉండి పని చేయట్లేదని అంటే నీవు చచ్చుబడిపోయిన అవయవం అన్నమాట. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను, కానీ ఒక విషయం చెప్తాను. లోపం గలవాళ్ళని లోపం ఎత్తు చూపించి మీరేమని అనగలరా? మళ్ళీ చెప్తున్నాను, లోపం గలవాళ్ళని. నేను చదువుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు మా ఫ్రెండ్ సర్కిల్లో 7 ఫ్రెండ్స్ మేము. అందులో ఈడొక్కడు కొంచెం ఇలా ఉండేవాడు. అంటే అర్థం ఏంటి? వాడు వార్నింగ్ ఇచ్చేవాడు మాకు. నువ్వేమైనాను నన్ను పొట్టాడు అన్నావు అంటే ఏదోటి తలకాయ కొట్టేస్తానని వాడు. అంటే నిజాన్ని చెప్పద్దంటున్నాడు. ఏది నిజం? అతడు ఏం చేయలేకపోతున్నాడు, దాన్ని అంగీకరించలేకపోతున్నాడు. మనలో కూడా అలాంటి ఇబ్బంది ఉంటుంది. నువ్వు అవయవమై ఉండి, నువ్వు పని చేయవలసిన వాడివై ఉండి, నువ్వు పని చేయవలసిన దానివై ఉండి నాకు సంబంధం లేనట్టుగా ఉంటావు. ఎవరినైనా పరామర్శించడానికి ఎవరో చేయాలి, ఎవరికైనా ఆర్థిక సహాయం చేయడానికి ఎవరో చేయాలి, లేదా ఎవరికైనా వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి వారికైనా సహాయం చేయడానికి ఎవరో వెళ్ళాలి. మరి నువ్వు ఎప్పుడు వెళ్తావు? నువ్వు అవయవం కాదా? నువ్వు ఈ సంఘంలో సభ్యురాలు కాదా? సభ్యుడు కాదా? ఇప్పుడు రండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎవరైనా? క్రీస్తు వారు. ఆయన నుండి సర్వ శరీరము ఎలా ఉందట? చక్కగా. అంటే శరీరంలో ఏ అవయవానికి ఏమి లేదనమాట, లోపము లేదు. ఏంటి? నేను పని చేయను అని చెప్పడానికి. నీవు చేయవనుకో, నీవు చచ్చిపడిపోయావు అనుకో, నువ్వు చేయలేవు. కానీ దేవుడు ఏమంటున్నాడు? సర్వ శరీరము చక్కగా అమర్చబడి. లోపం కలిగేది కాదు. లోపం లేని దానికి ఒకవేళ చేయకూడదని వంక చూపించి నువ్వు ఆ లోపం చూపిస్తున్నావు. కానీ దేవుడు మాత్రం నిన్ను అలాగూ తయారు చేయలేదు. జాగ్రత్తగా ఇంకా వెళ్దాం. చక్కగా అమర్చబడి తనలోనున్న ఏంటంటే తనలోనున్న ప్రతి అవయవము ఏం చేయాలట? తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ప్రతి అవయవముకి కూడా కొంత పరిమాణము చొప్పున పని చేసే ఏర్పాటు దేవుడు చేసి దానికి అవయవము అని పేరెట్టాడు. మీరు ఒకసారి మీ శరీరాన్ని చూసుకోండి. ఎన్ని అవయవాలు ఉన్నాయి? అందరికీ చేతులు ఉన్నాయా? అదేంటి మాట్లాడట్లేదు? కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కళ్ళు పనిచేస్తున్నాయా? కదా. మరి మనందరం కూడా సంఘంలో ఇలాంటి అవయవాలమే. మరి మనందుకు పని చేయలేకపోతున్నాం? ఎలాగ పని చేయాలి? పని చేయడం అంటే మీరు పని చేయట్లేదని అంటే ఫ్యాన్లు ఆపుతున్నాను, లైట్లు కడుతున్నాను, ఆ పని కాదు నేను చెప్తున్నా. తన పరిమాణము చొప్పున పని చేయనట్లుగా దేవుడిని ఏర్పాటు చేశాడు. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, అక్కడికి వస్తాను.
మొదటి పత్రిక తీయండి, 14వ అధ్యాయం చూడండి. ఏమిటా పరిమాణం, ఎవరేమి చేయగలరు? 14వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఏం చేయాలనుకుంటున్నాడట? కీర్తన పాడవలని ఉన్నాడు. మరొకడు ఏమనుకుంటున్నాడంట? బోధింపవలని ఉన్నాడు. మరొకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు. మరొకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు. మరొకడు అర్థము చెప్పవలని ఉన్నాడు. సరే, ఇప్పుడు చదవండి. సమస్తమును ఏం చేయాలట? సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అంటే ప్రతివాడు పనిచేయండి, ప్రతి అవయవము పనిచేయండి. మీకు ఇచ్చిన పరిమాణంలో ఒకళ్ళ బోధ, ఒకళ్ళ భాష, ఒకళ్ళ దాని తాత్పర్యం, ఒకళ్ళకి ప్రవచనం, ఒకళ్ళకి ప్రార్థన, ఒకళ్ళు పాడడం, ఇలాగ మీకు ఒక పరిమాణం ఇచ్చాడు. ప్రతి వాళ్ళు చేయండి, క్షేమాభివృద్ధి కొరకు చేయండి. ఎలా వస్తుంది? ఇప్పుడే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, 16వ వచనం మధ్యలో చదువుతున్నాను. ప్రతి అవయవము, ఏ అవయవం అండి? రైట్. మనందరం క్రీస్తు సంఘ సభ్యులేనా? క్రీస్తు సంఘ సభ్యులని వారు స్థానికమైన బయట అయినా క్రీస్తు సంఘ సభ్యులని వారు చేతుల పైకి ఎత్తండి, దించేయండి. థ్యాంక్ యూ. మనందరము అవయవాలం అయ్యాం కనుక ప్రతి ఒక్కరము తమ తమ పరిమాణము చొప్పున పనిచేస్తే ఏం జరుగుద్దట? ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు ఏం కలుగుతుందట? క్షేమాభివృద్ధి. ఏంటంట? క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి అంటే క్షేమంగా సురక్షితంగా ఉండి అభివృద్ధి పొందడం, అనగా కట్టబడడం. ఎలాగా? దేవుని యొక్క సంపూర్ణమైన ఇల్లుగా, మందిరముగా, దేవుని నివాసంగా కట్టబడ్డం. మీరు సజీవమైన రాళ్ళని చెప్తూ పేతురు భద్రులు అంటాడు కదా, దేవునికి ఇష్టమైన మందిరంగా కట్టబడ్డం. ఇలాగును మనం కట్టబడి సంపూర్ణమైన దేవుని నివాస స్థలముగా, క్రీస్తు సారూప్యం కలిగిన వారంగా మనము వృద్ధి చెందవలసిన వారమైన. ఇందులో అవయవాలు పనిచేయకపోతే అభివృద్ధి కలగదు సరికదా. తగిన పరిమాణము చొప్పున గనక అవయవాలు పని చేయకపోతే అవయవాల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలగక ఈ అవయవాల వలన సంఘానికి ఘనత బదులు ఘనహీనత వస్తుంది. అయితే మరి దేవుడు ఏం ఉద్దేశించాడు? చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. దేవుడు ఏం ఉద్దేశించాడు? 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాడన్నిటికంటేనూ ఊహించువాడన్నిటికంటేనూ అత్యధికంగా చేయి శక్తి గల దేవునికి, ఇది చదవండి గట్టిగా, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము దేవునికి ఏం కలగాలట? మహిమ. మరి అవయవాలు పనిచేయకపోతే దేవునికి మహిమ ఎలాగలుగుతుంది? ఒక అవయవం నేను చేయను అని అంటే నువ్వు ఎవరిని ఎక్కిరిస్తున్నావు? దేవుని సృష్టిని ఎక్కిరిస్తున్నావు. ఎందుకని? దేవుడు ప్రతి అవయవాన్ని కూడా తన తన పరిమాణం చొప్పున పనిచేసేలాగే ఏర్పాటు చేశాడు. సర్వ శరీరము చక్కగా అమర్చబడింది. ఆ శిరస్సుకి లోపం లేదు. పరిపూర్ణమైన రూపముగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సంఘం ఏర్పరచబడితే అవయవమైన నీవు నాకు పని లేదు అని, నాకు సంబంధం లేదు అని ఒక అవయవం చేయవలసిన పని చేయకపోవడం వలన సంఘానికి అభివృద్ధి కలగదు. చేస్తే అభివృద్ధి. నీకు ఇవ్వబడిన పరిమాణం చొప్పున, అది పాడడం అయితే పాడు, బోధించు బోధించు, పరిచయం అయితే పరిచయం చేయి. దేవుడు నీకు ఇచ్చిన పరిమాణం చొప్పున, అది కూడా లేఖనానుసారంగా ఉండాలి. ఇలా చేస్తేనే అభివృద్ధి అండి. ఇప్పుడు అపోస్తలుల గారికి వెళ్ళిపోదాం. వారు అభివృద్ధి పొందారు కదా, క్షేమాభివృద్ధి పొందారు కదా. ఎక్కడెక్కడ సంఘం అభివృద్ధి పొందింది?
యెరూషలేములో, యోదయ, సమరయ, గలిలయ దేశం అంతటా కూడా సంఘం ఏమవుతుందట? క్షేమాభివృద్ధి. ఎందుకని? ప్రతి అవయవము ఏం చేస్తుంది అనమాట? తన పరిమాణము చొప్పున ఏం చేస్తుంది? పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో చూద్దామా? తీయండి, 2వ అధ్యాయానికి రండి. ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎలా పనిచేసింది? మొట్టమొదటిగా రక్షణ పొందిన వారు 42వ వచనం, 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అనగా బాప్తిసం పొందిన 3000 మంది ఏం చేశారయ్యా? అపోస్తులుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటెందును ఎలా ఉన్నారట? ఎడతగనగా క్రమంగా కూడుకుంటున్నారు. క్రమంగా కూడుకుని ప్రార్థన చేస్తున్నారు, సహవాసం అనుభవిస్తున్నారు, బల్లలో పాల్పొందుతున్నారు. ఇది ఆది సంఘము చేసిన ప్రవర్తించిన విధానం. వీరు ప్రారంభం అది. అయితే ఇప్పుడు అందరూ చేశారో లేదో చూద్దాం. ఏమేం చేశారో చూద్దాం. ఎందుకంటే ప్రతి అవయవం పనిచేయాలి కదా. ఈ అవయవాలు ఎలా పనిచేసినాయి చూద్దాం. 2వ అధ్యాయంలోనే 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా ఎలా ఉంచుకున్నారట? ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది, అంటే ఏం చేస్తున్నారు? భౌతిక అవసరతలు తీరుస్తున్నారు. ఒక అవయవానికి ఆహారం అవసరం అయితే ఇంకో అవయవం వెళ్ళి ఏం చేస్తుంది? చెప్పండి. ఇంకో అవయవం వెళ్ళి ఏం చేస్తుంది? అది. ఇంకేం జరిగింది చూడండి. ఇదే 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై, అంటే అందరికి కలిపి ఎన్ని మనసులు ఉన్నాయన్నమాట? ఒకటే. అందరిది ఒకే పాట, ఒకే మాట. ఎందుకంటే వాళ్ళందరికీ శిరస్సు క్రీస్తు. వారందరూ కూడా క్రీస్తు నామాన్ని పాపక్షమాపణతో బాప్తిసం పొందారు. వీరందరూ కూడా క్రీస్తు శరీరంలో అవయవాలు. ఈ అవయవాలు వేరైనా ఒకే శరీరం, ఒకే శరీరానికి ఒకే శిరస్సు కనుక మనస్సు ఏంటి? ఏక మనస్సు. ఈనాడు సంఘాలు అదే లోపం. మేము ఇలా చేస్తామండి అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందా మేము? నువ్వు అనేసుకుంటే సరిపోయిందా? వారి బోధ ఇదండి అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విభజన? అందుకనే పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? లేదే. మరి మీరేంటి విభజిస్తున్నారు? మీరేంటి మా బోధ అంటున్నారు, మా విధానం అంటున్నారు? అంటే సంఘము తమ యొక్క తుచ్చమైన అభిలాషల కొరకు లొంగేటట్లుగా అధికారులు, నాయకులు, బోధకులు తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి అధికారాన్ని ధిక్కరించేస్తున్నారు? సర్వాధికారి అయిన దేవుడు తన కుమారుని యేసుకి ఆకాశమందును భూమి మీదను సర్వాధికారం ఇస్తే ఈ అధికారాన్ని నువ్వు లాగేసుకుంటున్నావు. పరిపాలకుడు ప్రభు ఆయన, నువ్వు కాదు, నేను కాదు. ఇదిగో ఆది సంఘం అలాగే చేశారు. ఇంకేం చేశారు చదవండి. వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచు దేవుణ్ణి స్తుతించుచు. ఏమండి కార్యాలు చూడండి. వారు సహవాసం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, రొట్టె విరుస్తున్నారు, బోధిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. అంటే ప్రతి అవయవం కూడా ఏదో ఒక పని. అంటే ఇప్పుడు ఎవరైనా చేయట్లేదంటే లోపం ఎవరిదన్నమాట? ఎవరు చేయడం లేదో వారిదే లోపం. అప్పుడప్పుడు తెలివిగా అంటారు, చాలా తెలివిగా అంటారండి. ఈ మధ్యకాలంలో సంఘ సభ్యులు ఎంత తెలివి మీరిపోయారంటే, మా బోధకుడండి సరిగ్గా బోధించడండి. ఏంటంటే మా బోధకుడు ఎలా బోధించడట? అంటే నీకేం అర్థమైంది? మీ బోధకుడు సరిగ్గా బోధించడని అర్థమైంది కదా. మరి అప్పుడు నువ్వు బోధించచ్చుగా. వీడు చెప్పడం చేసి దాగలేస్తాడు. పైగా 10 మందికి కూడా చెప్పాల్సినట్టుగా చెప్పడండి. చెప్పాల్సినట్టుగా ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఆయన ఏం రాయవసరం లేదు. ఏం ఒప్పుకోలేకపోతున్నాం అంటే దేవుని అధికారానికి ఒప్పుకోలేకపోతున్నాం.
సబ్మిసివ్ నేచర్ అనేటువంటి మాట, అంటే ప్రభు అధికారానికి లోబడి ఉన్నటువంటి మాట మనకెవరికి సరిగా వినిపింపబడడం లేదు. ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఇదిగో వాళ్ళు అలాగే చేశారు. ఇంకేం చేశారు చూడండి, ఇంకేం చేశారు. భిక్షమెత్తుకుండానికి ఒక అతను ఉన్నాడట. అతనికి కాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే అతనికి స్వస్థ ఇచ్చారట. స్వస్థ ఇచ్చి ఏమని చెప్పారు? నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడువు అన్నాడు. 3వ అధ్యాయం. ఆ తర్వాత అంటే అపోస్తులు వారి పని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత పేజ్ తిప్పండి. పేజ్ తిప్పిన తర్వాత 4వ అధ్యాయంకి వచ్చేయండి. వీరు సువార్త వాక్యం ప్రకటిస్తుండగా వీరికి ఆటంకం ఎదురైంది. ఎలాంటి ఆటంకం ఎదురైంది? మీరు యేసు నామమున మాట్లాడకూడదు, మృతుల పునరుద్ధానం గురించి ప్రకటించకూడదు అని చెప్పి వారికి వార్నింగ్ ఇచ్చారంట. వారికి వార్నింగ్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు చూడండి. 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురు యోహాను వారిని చూచి ఏమంటున్నారు? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని పూర్చేయండి, విన్నవాటిని చెప్పక ఏంటండి? వారు క్షేమాభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే వారు కలిసి భోజనం చేయడం మాత్రమే కాదు, కలిసి పాడడం మాత్రమే కాదు, కలిసి వారికి వారు ఉపదేశించుకోవడం మాత్రమే కాదు, వారికి అధికారులు ఆటంకాలు పెట్టినా మేము దేవుని వాక్యం చెప్పక మానము. మేము కన్న వాటిని కానీ విన్న వాటిని కానీ చెప్పకుండా ఆగలేము. మీరేం చేసుకుంటారో చేసుకోండి. అంటే ప్రాణాలకి తెగించి కూడా పనిచేశారు. ఎలా పనిచేశారండి? మన దగ్గర టైం ఉంటుంది. ఏంటా టైము? ఈ టైం వరకు పని చేస్తాను. ఈ టైం అయిపోతే మా స్థానిక సంఘంలో ఒక అలవాటు ఉంది. నెలలో మొదటి ఆదివారం సహవాస భోజనం అని ఒక కుటుంబం కానీ 2 కుటుంబాలు కానీ కలిసి పెడతాయి. అక్కడ కండిషన్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ పెట్టకూడదు. ఇంకో కండిషన్ ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరు దాతలో వాళ్ళే పని చేయాలి. అంటే మిగతా వాళ్ళు చేయలేనికూడదు. కానీ దురదృష్టం ఏంటి తెలుసా? డబ్బులు ఇస్తారు. కావాలంటే 2000 ఎక్కువ ఇస్తామండి అంటారు. అంటే డబ్బులతో ఏం కొందాం అనుకుంటున్నారు? దేవుని యొక్క అభిమానాన్ని దేంతో పొందేద్దాం అనుకున్నారు? నీ డబ్బు నీతో నాశనం అగునుగా అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? మనుషులు ఎలా ఆలోచన చేస్తారు? దేవుని దగ్గర మెప్పు ఎలాగైనా కొనాలని. ఒక ధనికుడు వచ్చాడంట యేసుప్రభు వారి దగ్గరికి. నేనేం పొందాలనుకుంటున్నాను? నిత్య జీవాన్ని పొందాలనుకుంటున్నాను. నువ్వు సద్బోధకుడు నాకు తెలుసు. అయితే యేసుప్రభు అన్నాడు, తమ్ముడు నీకు ఒకటి కొదువుగా ఉంది. ఎన్నంటండి? ఒకటే. అంటే 99% అతడు క్వాలిఫైడ్. సో ఓన్లీ 1 ఈజ్ మిస్సింగ్. నీకు అమ్మిందంతా కూడా, నీకు కలిగిందంతా కూడా అమ్మేసి పేదలు పంచేసి నన్ను వెంబడించంటే ఈ మొక్క చెప్పడాక నీ దగ్గరికి వచ్చాను నేను, లేదా ఇందాక నీ దగ్గరికి వచ్చానా అని చెప్పి మనసులో తాను అభ్యంతరపడ్డాడు. అంటే వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఒకటే లోటు. అంటే 99 మార్కులు ఉన్నవాడికి ఒకటి లోటు ఉంటే సరిదిద్దుకుని 100 సంపాదించుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే అది తనకు నచ్చలేదు. అంటే దేవుడు తనకు నచ్చినట్టుగా చేయాలి. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. కొన్నిసార్లు దేవుడు మన మాట వినాలనుకుంటాం. ఎలాగా? మీకు అర్థమైంది నా ప్రశ్న? దేవుడు మన మాట వినాలని కోరుకుంటాం. ఎలాగా? ప్రారంభ ప్రార్థన. ఏం చేయాలి? ప్రారంభ ప్రార్థన అనగా ఏమని చేస్తాం ప్రార్థన? తండ్రి నీవు మా మధ్యలో ఉండు అంటే ఎవరిని పిలిచేస్తున్నాం మనం? అవునా కాదా? నేను అబద్ధాలు ఆడతలేదు. నిజమా కాదా? మీరే మా మధ్యలో ఉండి అధ్యక్షులుగా ఉండి ఘనత మహిమ పొందాలి అంటావా అనవా? పోనీ మీరు అనకపోయినా ఎవడో నాలోటోడు పనికి మొదలు ఇక్కడి నుంచి అంటాడు కదా. అన్నప్పుడు మీరు ఆమెను అంటారు కదా. ఆమెనంటే అర్థం ఏంటి?
కాదా? అంగీకరించినట్టే కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని రమ్మన్నాం ఇక్కడికి? మనమేమో నిద్రపోతాం. అలా పిల్లలు ఆడుతూ ఉంటారు, వాళ్ళని ఏమంటలేదు, గబుక్కుని వాళ్ళని ఏమని అన్నారు కాక, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదా ఎవడో మనల్ని పిలుస్తాడు, లేదా అప్పుడే సెల్ ఫోన్ కాల్ వస్తుంది, లేదా మెసేజ్ చూస్తాం, లేదా నిద్రపోతాం, లేదా పక్క వాళ్ళతో మాట్లాడతాం. చెప్పండి, ఎవరిని అవమానపరుస్తున్నాం మనం? దీనికోసం పెద్ద పుస్తకాలు అవసరం లేదు, గొప్ప బోధకులు అవసరం లేదు. మన మనస్సాక్షి సరిగా ఆత్మవిమర్శ చేస్తే మన తప్పులు మనం వెతుక్కోగలం. ఇక్కడ వీరు ఏం చేశారు? దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? సావనైనా చేస్తాం కానీ దేవుని మాట మాత్రమే మేము వింటామని చెప్పి వారు ఏం చేశారు చూడండి. ఇదే అధ్యాయము 31వ వచనంలో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమైపోయిందట? కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఏం బోధిస్తున్నారట? దేవుని వాక్యం. ఎలా బోధించారట? ధైర్యంగా బోధించారట. ఎంత ధైర్యంగా బోధించారనంటే పేజీ పక్క తిప్పండి, 6వ అధ్యాయము 7వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. తర్వాత 8వ వచనం, అక్కడ ఏం జరిగిందంటే బలముతో నిండిన వాడే గొప్ప కార్యములు సూచకులు చేస్తూ ఉన్నాడు స్టెఫను. ఆ సమయంలో దేవుని వాక్యము బహుగా విస్తరించింది. ఏమని విస్తరించింది అయ్యా అంటే 5వ అధ్యాయం 42వ వచనంలో యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. తర్వాత ఇంకో పేజీ తిప్పితే వారికి శ్రమలు వచ్చినాయి. అంటే ఈ సంఘం ఎలా ఉన్నారు? ప్రార్థించే సంఘంగా ఉన్నారు. ఈ సంఘం ఎలా ఉన్నారు? బోధించే సంఘంగా ఉన్నారు. ఈ సంఘం ఎలా ఉన్నారు? ఏకమనస్కులుగా ఉన్నారు. ఈ సంఘం ఎలా ఉన్నారు? పాడే సంఘంగా ఉన్నారు. ఈ సంఘం ఎలా ఉన్నారు? కూడుకుని కలిసి ప్రభువుల్లో పాల్పొందేవారు ఉన్నారు. ఈ సంఘం ఎలా ఉన్నారు? ఆర్థిక సహాయం చేసేవారు ఉన్నారు. ఈ సంఘం ఎలా ఉన్నారు? విధవరాళ్ళకు సహాయం చేసేవారు ఉన్నారు. ఈ సంఘం ఎలా ఉన్నారు? అపోస్తుల అధికారానికి లోబడిన వారు ఉన్నారు. ఈ సంఘం ఎలా ఉన్నారు? తమలో ఉన్న కొంతమంది యవనస్తులను పరిచర్య కోసం నిలబెట్టిన వారు ఉన్నారు. ప్రతి అవయవం పనిచేస్తూ ఉంటుంటే సంఘం ఏమైంది? క్షేమాభివృద్ధి, క్షేమాభివృద్ధి. అయితే ఈ శరీర సంబంధమైన అవయవాలకి చిన్న లోపం ఉందండి, చిన్న లోపం. అవయవాల్లో లోపం లేదు కానీ అవయవాలకి ఇవ్వబడిన పనితనాన్ని అర్థం చేసుకోవడంలో చిన్న లోపం ఉంది. అది చదువుకుందాం. దేవుని యొక్క సంకల్పాన్ని ఎరుగుదాం, దేవుని యొక్క ఏర్పాటుని ఎరుగుదాం. ఎరిగి ప్రతి అవయవం పనిచేస్తేనే సంఘానికి క్షేమాభివృద్ధి అని మనం ఎరిగినట్లుగా ఈ వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను. శరీరం ఎలా ఉందట? ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగినవు. చూడండి, శరీరము అని దేన్ని అంటారు? దీన్నా 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 ఇవన్నీ కలిపితేనే శరీరం. కానీ ఒక్క శరీరంలో ఎన్నున్న అవయవాలు? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఇందాక మనం మాట్లాడుకున్న మూతి, ముక్కు, నోరు, కళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ అతకబడి ఉన్నాయని దేనికి దాన్ని వేరుగా ఉన్నాయా? ఎవరికి అతకబడి ఉన్నాయి? ఒక శరీరానికి అతకబడి, ఈ శరీరానికి ఒక శిరస్సు ఉంది, ఒకటే శిరస్సు. రెండు శిరస్సులు అయి ఉంటే తల్లులకి ఎంత ఇబ్బంది అవును కండానికి. మరి అక్కడక్కడ 10 తలకాయలు ఉన్నవాడు కనబడతాడు, ఆడు ఎలాగొచ్చాడో నాకు తెలియదు ఇప్పుడు దాకా. మీరు ఎప్పుడైనా ఎవరికైనా దొరికితే అడగండి సమాధానం. ఎలా ఉంటాయి కదా, ఇటు 5 ఇటు అయ్యి ఉంటుంది కదా, ఆడు ఎలాగొచ్చుంటాడు బయటికి? ఏ హాస్పిటల్లో వచ్చేటప్పుడు బయటికి కొనుక్కోవాలి. సరే, విషయానికి వచ్చేద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం, ఎలాగు శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఎలా ఉందట? ఒక్క శరీరం. అందుకని ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం అంటాడు, శరీరము ఒక్కటే. శరీరము ఈజ్ ఈక్వల్ టు సంఘము, అనగా సంఘం ఒకటే, ప్రభు ఒక్కడే, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే.
అదే మనకు అనుగ్రహించబడింది యేసుక్రీస్తు ప్రభునందు. ఎందుకు మనం దీన్ని ఎరగాలి అని అంటే, ఈ ఎఫెసీ పత్రిక 4 అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యము. మనందరం వేరువేరు అవయవాలమే, కానీ మనందరం రక్షించబడ్డాం. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని, దాసుడని, యజమానుడని భేదం లేదు. అందరూ క్రీస్తు రక్తం వల్ల కడగబడి, అందరూ కూడా క్రొత్త జన్మ పొంది, అందరికి కూడా ఒకే రూపం, దేవుని కుమారుని పోలిన రూపం ఇవ్వబడ్డది. వీరినే శరీర అవయవాలు అని చూపించాడు. ఈ అవయవాలు అనేకముగా ఉన్నను ఒకే శరీరానికి అతకబడి ఉన్నాయి. ఈ ఒకే శరీరానికి ఒకే శిరస్సు ఉంది. శరీరము సంఘం అయినప్పుడు ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. ఏంటి కథ? ఎందుకు ఇలా చెప్తున్నాడు? చదువుదాం. 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మన అందరము ఒక్క ఆత్మను ఏం చేసామంట? పానము చేసిన వారమైతిమి. ఇక్కడ చూడండి, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరం అంతా కలిసి ఒకే అవయవము కాదు, అనేకమైన అవయవాలు కలిస్తేనే శరీరం. అంటే సంఘములో ఒకడు సభ్యుడు కాదనమాట, అనేకుల సమూహమే సంఘం. ఇక్కడి నుంచి చదువుతాం అసలైన సంగతి. నేను చెయ్యిని కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. ఎవరు చెప్తున్నారంటే ఈ మాట? పాదం అంటుందంట. పాదం ఎక్కడుందండి? ఇదినా అంటుందంట. నేను చెయ్యిని కాదు అంటుందంట. నిజమే, చెయ్యి కాదు అయినంత మాత్రాన ఈ యొక్క పాదము శరీరములో భాగము కాకుండా పోతుందా? ఎందుకు పోదు? ఎందుకంటే ఈ పాదం కూడా శరీరంలో ఒక భాగము. కాదన్నంత మాత్రాన ఇది సభ్యురాలు కాకుండా పోదు. నెక్స్ట్, తర్వాత ఏమన్నాడు చూద్దాం. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దాను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరముది కాక పోలేదు. ఎవరంట? చెవి అంటుందంట, నేను కన్నును కాదు అని అన్నంత మాత్రాన ఈ చెవి శరీరములోని అవయవం కాకపోదు. అంటే మన సంఘ సభ్యులు సాధారణంగా చూపించే ఒక సాకు, నాకు పాడడం రాదండి అంటే అర్థం ఏంటి? నన్ను మరొకసారి పాడమని అడగద్దు. నాకు ప్రార్థన చేయడానికి భయం అండి అంటే నాకు ప్రార్థన చేయడం రాదు అనేటువంటి వంకోటు చూపించి, అంటే నేను చెయ్యలేను గనక, నేను చేయగలిగిన అవయవాన్ని కాదు గనక, చేయగలిగిన పరిమాణము నాకు లేదు గనక అని అవయవాలు అంటుంటే, అలా అన్నంత మాత్రాన అవి శరీరంలో అవయవాలు కాకుండా పోతాయా? కావు కదా. అయిపోలేదు. అసలు సంగతి కింద ఉంది. ఏమంటున్నాడు? శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే ఆగాగాగాగు. నువ్వు బోధించినట్టున్నావు, నువ్వు పాడినట్టున్నావు. మరి ఎంతసేపు బోధించేవాడు, పాడేవాడు, ఒకే అవయవం అయి ఉన్నవాడు అతనే చేస్తూ ఉంటుంటే, అతడే పాడి, అతడే బోధించి, అతనే కానుకలు తీసుకుని, అతనే లైట్లు వేసి, అతనే చేపలు చుట్టి, అతనే బాత్రూములు కడిగి, అతనే పరిచయం చేసి, అతనే దర్శిస్తే మరి నువ్వు అంతా ఒకడే అయితే మరి చెవిని దేవుడు ఎందుకు చేశాడు? అంతా ముక్క అయితే దేవుడు నోరుని ఎందుకు పెట్టాడు? అంతా చెయ్యి అయితే కాళ్ళని ఎందుకు పెట్టాడు? సమాధానం కింద ఉంది, చదవండి.
ఏమన్నాడు? అయితే దేవుడు అవయవముల్లో ప్రతి దానిని తన తన చిత్తానుసారము శరీరములో ఉంచెను. అంటే ఇది అవయవము పని కొరకు, పని చేయుట కొరకు రూపొందించబడి నిర్మాణము చేయబడి నిర్మాణకుడైనటువంటి దేవుని యొక్క అద్భుతమైన సృష్టిలో ఒక అవయవముగా నువ్వు శరీరంలో చేయబడ్డావు. టు డూ, చేయడానికి. అందుకే నేను రోమపత్రిక మీకు చదివినిపించాను. ప్రతి వాడును పని 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 కలిగి ఉండాలి. చదువుదాం తర్వాత వచనం. ఏమన్నాడు ఇక్కడ? అవయవములో తన తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కడే గనుక కన్ను ఏమనకూడదట, చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములో ఏది మరి బలహీనముగా కనబడునో అది మరి అవశ్యములే. బలహీనమైన అవయవాలు. కళ్ళు ఎంత ఉంటాయి? ఇంత ఉంటాయా? ఎంత ఉంటాయా చెప్పండి, మాట్లాడి. తలకి ఎలా ఊపుతున్నారు కానీ ఎంత ఉంటాయో చెప్పట్లేదు మీరు. అప్పుడప్పుడు కళ్ళు ఉన్న మీరు ఒక మంచి పేరుతో కూడా పిలుతుంటారు. ఆడు కళ్ళు చూడు గుడ్లగొప్పు కళ్ళులో ఉన్నట్ట. గుడ్లగొప్పు కళ్ళు ఎంత ఉంటాయా? కోత బయటకు వస్తే ఆయన గుడ్లగొప్పు అంటాం, కోత చెవులు బయటకు వస్తే డొప్ప చెవులు అంటాం, కోత పొట్టుకుంటే గూటంగాడు అంటాం, కొంచెం పొడుగుంటే తాడి అంటాం, కొంచెం లావుకుంటే బొండం అంటాం, కొంచెం సన్నగుంటే బక్కదాని అంటాం. ఓరి నాని ఎన్ని పేర్లు పెడతామండి? మన బయట అనే భేదం ఏమి లేకుండా ఈ పేర్లు పెడేస్తూ ఉంటాం కదా మనం. సరే, మంచిది. ఈ లక్షణం మనందరికీ కలగడానికి గల కారణం ఏంటంటే ప్రతి అవయవం కూడా ఒక క్రమమైన పద్ధతిలో రూపొందించబడి ఒక పని కొరకు, కార్యసాధకమైన పని కొరకు రూపొందించబడి ఆ పని కొరకు అది ఏర్పాటు చేయబడింది తప్ప పని లేకుండా దేవుడు అవయవాన్ని ఉంచలేదు. ప్రతి దానికి పరిమాణం ఉంది. అందుకోసమే ఈ చేయిని పెట్టాడు. ఈ చేయి పని చెయ్యాలి, ఈ కన్ను పని చెయ్యాలి. నేను కన్నును కాదు అని చెవి కానీ, నేను ముక్కును కాదని కన్ను కానీ వారు చేయవలసిన పరిమాణాలు ఇంకోళ్ళకి అప్పగించి వారు చేయకుండా ఎగ్గొట్టకూడదు. అంతా కన్ను అయితే మరి చెవుల పని ఏంటి? అంతా నోరైతే మరి కళ్ళ పని ఏంటి? ప్రతిదాన్ని దేవుడు ఒక క్రమంలో పద్ధతిలో పని కోసం దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మరి నువ్వు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటావేంటి? ప్రతి అవయవం పనిచేస్తేనే సంఘానికి అభివృద్ధి. కొన్నిసార్లు విచిత్రం అండి, మనం గమనించాం దేవుని యొక్క ఏర్పాటు. మీకు ఎవరికైనా కడుపు నొప్పి వచ్చింది ఎప్పుడైనా? కడుపు నొప్పి అండి, ఎందుకు రాదంటే నేనేం చెప్పను, విశాఖపట్నంలో రాదేమో. విశాఖపట్నంలోనే ఎక్కువ వస్తుందా? కడుపు నొప్పి వస్తుందా? రైట్. కడుపు ఎక్కడ ఉందండి? ఎక్కడైనా ఇదేనా నొప్పి? ఇక్కడ వచ్చింది. ట్యాబ్లెట్ దేని తీసుకుంటాం? చేతితో. నోరు ఎంత తిరుతాం? అని తిరుతాం. ఈ బిళ్ళ ఎక్కడ పడుతుంది? గొంతులో పడదు, నాలుక మీద. గొంతులో పడితే మనల్ని మళ్ళీ 108 ఎక్కించాలి. నాలుక ఓకే, నాలుక మింగిన తర్వాత లోపలికి వెళ్తుంది. ఇప్పుడు నీళ్ళు తాగాలి, ఎవరు చేయాలి? నీళ్ళు ఎక్కడున్నాయి ఎవరు చూడాలి? అక్కడికి ఎలా నడాలి? ఎన్ని అవయవాలు పనిచేసినాయి? నొప్పి ఎవరికి? ఎవరు సాయం చేశారు? చేయి, కళ్ళు. ఈ లోపల గాలి పీల్చుకోవడం చేద్దామా ఆపేద్దామా? చేస్తే నువ్వు అక్కడికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తావు? ఎన్ని అవయవాలు పనిచేసినాయి? పని చేయని అవయవం ఏది? ఇది దేవుని యొక్క అద్భుతమైన సృష్టి. ఈ అద్భుతమైన సృష్టి శరీరం అయితే ఆ అద్భుతమైనటువంటి సృష్టి అయినటువంటి సంఘంతో శరీరాన్ని పోల్చాడండి.
ఆ పోలికలో సభ్యురాలని నిన్ను నన్ను ఒక అవయవంగా చేశాడండి. అవయవం ఎలా పని కలిగిందో ప్రతి శరీర అవయవం కూడా పనిచేయాలండి. నేను పాడలేను అని అనకూడదండి, నేను చెప్పలేను అని అనకూడదండి, నేను బోధించేవాడిని కాదు కదా, నాకు స్వరం మంచిది కాదు కదా, నా చేతులు బాగోలేదు కదా, నేను కాళ్ళు కురచదాను కదా, లేదా నా కళ్ళు నా శరీరము బొల్లు కదా. డజంట్ మ్యాటర్. నువ్వు దేవుని చిత్తములో ఆయన శరీరములో సంఘ శరీరంలో అవయవము. నీకు ఒక పరిమాణం దేవుడు ఏర్పాటు చేశాడు. నీవు దేవుని అవయవాన్ని చూచి బలహీనమైందని నువ్వు ఎంచుతావు. కనురెప్పలు ఎంత ఉంటాయండి? ఎంత ఉంటుందా కనురెప్ప? కనురెప్ప ఎంత ఉంటుంది సార్? అది నీకు ఎంత కాపలేస్తుంది తెలుసా? దుమ్ము ధూళి నీ కంటికి కనబడక మునిపే ఆ రెప్పలో. ఎంత అద్భుతమైన సృష్టి! ప్రతి అవయవము ఏది ఘనహీనమైందని ఎంచుతామో. పెళ్ళి ఉంగరం కుడి చేతికి కడతారా ఎడం చేతికి కడతారా? కుడికి ఎట్టకూడదండి, యాక్చువల్గా ఎడంకి ఎడతారు. కానీ ఎడం చేతి దేనికి వాడతాం? నన్ను అడగండి. అటు ఇప్పుడు మిషన్లు వచ్చేసినాయి కనుక ఆ గొడవ లేదనుకోండి. మామూలుగా అసలు ఇదిగో నా ఎడం చెయ్యి, నా పెళ్ళి ఉంగరం దీనికే ఉంటుంది. పెళ్ళయి 25 సంవత్సరాలు అవుతుంది, ఆ ఉంగరం అలాగే ఉంది. బ్యాంకులో పెడిచారా? ఏమో మీ అడ్రస్ ఇవ్వండి, నేను కూడా వస్తాను. ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి ఏర్పాటు నీవు నేను ప్రశ్నించడానికి లేవు. మరి దేనికి ఉన్నామయ్యా? చదువుదాం, చదువుకునేది మనం ముగించుకుందాం. 12వ అధ్యాయం 22వ వచనం. శరీరము యొక్క అవయవములు ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయవములు ఘనత లేవని తలంతమో ఆ అవయవములు మరీ ఎక్కువగా కనపరుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో చదవండి, వివాదములు లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును ఆ అమరిక చేసిన మహాదేవుని యొక్క ఆ సృష్టికర్త జ్ఞానాన్ని నువ్వు ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఎలాగా? నేను చేయలేనండి, నేను పాడలేను కదా, నేను బోధించలేను కదా, నేను పుట్టిదాన్ని కదా, నేను పుట్టివాడిని కదా. నో 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 నో. నువ్వు సంఘములో సభ్యుడైనందుకు గాను, నువ్వు శరీర అవయవం కనుక శరీరము క్షేమాభివృద్ధి పొందాలంటే ప్రతి అవయవం పనిచేయాలి. ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున దేవుడిచ్చాడు. అవయవం అంటేనే పనిచేయడానికి. ఆ అవయవం చిన్నది కావచ్చు, దానికి ఒక పని ఉంది. ముక్కు చిన్నదే, చెయ్యి అంత పొడుగు లేదు, కానీ దీని పని ఎంత గొప్పది మీరే చూడండి. నోరు చిన్నదే, ఛాతి అంత గొప్పది కాదు, కానీ దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీరు గుర్తించండి. నువ్వు అనుకుంటున్నావు నేను చిన్నవాడిని, నేను అనుకున్నావు నేను తక్కువ చదువుగలిగిన వాడిని, నువ్వు అనుకున్నావు నాకు పూర్తిగా రాదని. ఇలా అనుకుంటూ అనుకుంటూ అందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే సంఘానికి క్షేమాభివృద్ధి ఎలా కలుగుద్ది? దేవుని ఏర్పాటులో ప్రతి అవయవం పనిచేస్తేనే క్షేమాభివృద్ధి. ఆది సంఘం అలాగే చేశారు. మరి ఆది సంఘము యొక్క ఆ బోధ ద్వారా సంఘముగా సమకూర్చబడిన మనం, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన పేరును ధరించిన మనం, అలాగే కదా మనం కూడా అభివృద్ధి చెందాలి. మనకంటూ వేరే మార్గం ఏమైనా ఉందా? దేవుడు అలాంటిది ఏర్పాటు చేయలేదన్న సంగతి మనం గుర్తించాలి. ఈ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. 12వ అధ్యాయంలో 24వ వచనం. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కలేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగన దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరం అమర్చినాడు. కాగా ఒక అవయము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దానితో, ఇందాక మీకు చెప్పాను, కడుపుకి శ్రమ వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి అని
కడుపు చెప్తుందా? ఎవరు చెప్తారు? నోరు. కడుపు నొప్పి అని ఎవరు చెప్తారు? నోరు చెప్తుంది. ఇదేంటిది? నొప్పి ఇక్కడ కదా. ఈ కడుపు, ఈ నోరు వచ్చి నువ్వు చెప్పు అంటే చెప్పగలదా? లేదు. చెప్పడానికి ఏర్పరచబడిన ఒక అవయవం ఉంది. అది ఎవరు? యు మస్ట్. నువ్వు కాదని తప్పించుకోవడానికి లేదు. ఒకసారంట కన్నుకి చెయ్యికి గొడవ వచ్చిందంట. ఎవరికంటండి? కన్నుకి చెయ్యి గొడవ వచ్చిందంట. కన్ను అందంట, నేను చూస్తేనే కానీ నువ్వు ఏది పడితే అది తాకలేవు అందంట. చెయ్యి అందంట, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నేను సాయం చేయకపోతే నీ సంగతి ఏంటి అని అందంట. సర్లే చూసుకుందాం అన్నారంట. ఒకరోజు కంట్లో నలక పడ్డదట. అది 2 కళ్ళలో పడ్డదట. కళ్ళు మూసుకుపోయినాయి. నలకలు పడితే కళ్ళు అంటే ఏమొస్తాయి? నీళ్ళు వస్తున్నాయి. కళ్ళు ఓర్చుకున్నాయంట. నిబ్బరంగా ఉందంట, ధైర్యంగా ఉందంట. ఆ నీళ్ళు ఆగడం లేదంట. తట్టుకోలేక కన్ను అందంట, చెయ్యి వచ్చి నలక తీయి అందంట. అప్పుడు ఈ చెయ్యి అందంట, అర్థమైందా మన సంగతి అందంట. అని ఈ చెయ్యి అహంకారానికి పోయిందంట. నేను తీను అందంట. అలా కాదు, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. లోపల ఈ మట్టి రోజును కళ్ళును గోకేస్తున్నాయి. కను ఆ గుడ్లను దురదలు వచ్చేస్తున్నాయి. నాకు నేను తీసుకోలేను కదా, తీయగలిగి నువ్వే కదా, తీయందంట. నో, నేను తీసే వరకు నువ్వు ఆగు అందంట. సరే, కళ్ళు తెరవలేదు, కళ్ళులో మూసుకుని ఉన్నాయి. ఈ చేతులు తడుముకుంటూ వెళ్తున్నాయి. నాకు నీ అవసరం లేదు అంద కదా చెయ్యి. కళ్ళు కనబడినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియదు. నడుస్తూ వంటగదిలోకి వెళ్ళిందంట. అక్కడ పెన వెలిగించుందంట. తడుముతూ ఈ చేతుల ముందు వెళ్ళి ఎక్కడెట్టినట? ఎవరికి కాలింది? కాలడానికి కారణం ఎవరు? కళ్ళ, చేతులే. చదువు మళ్ళా. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములన్నీ కూడా దానితో, కనుక ఒక అవయవం యొక్క భారం మరొక అవయవం మోసేలాగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, నేను కాను, నాకు సంబంధం లేదు, నీ పని ఇది, నా పని కాదు, నా పని అయిపోయింది, నా పరిమాణం ఇంతే అని నీవు ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు. నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి అవకాశం లేదు. ఎదుటి వారిని గనపరిచి వారి మీద భారం వేసి నువ్వు తప్పించుకోవడానికి అసలు కుదరదు. మరి ఏం చేయాలయ్యా అంటున్నాడు. ఒక అవయవము ఘనత పొందినప్పుడు, ఏంటండి? ఒక అవయవము ఏం పొందినప్పుడు? ఘనత పొందినప్పుడు అవయవములన్నీ ఏమవుతాయట? పరుగు పందెంలో పరిగెత్తేవాడు చేతులతో పరిగెత్తాడా, కాళ్ళతో పరిగెత్తాడా? పూలగుత్తు దేంతో పట్టుకుంటాడో? కాళ్ళతోనే, చేత్తోనా? కాళ్ళు అన్నాయి అనుకోండి, పరిగెత్తింది నేను కదా, నాకు ఇవ్వంటే పూలగుత్తు ఎలా పెట్టుకుంటాయి ఈ కాళ్ళు? ఇప్పుడు మెడలు వేయాలి, మెడలు గోల్డ్ మెడల్ ఎక్కడేద్దాం? కాళ్ళకి వేద్దామా? ఎక్కడేస్తారు గోల్డ్ మెడల్? పరిగెత్తింది కాళ్ళు కదా, పరిగెత్తింది కాళ్ళే. ఆ పరిగెత్తిన కాళ్ళు ఏ శరీరంకి ఉన్నాయో ఆ శరీరంలో ఉన్న అవయవం అయినటువంటి చేతులు పూలు గుర్తు అందుకుంటుంటే, ఆ మెడ బంగారపు మెడలను వేసుకుంటే శరీరం అంతటికీ ఘనత. ఒక అవయవం బాధపడితే మిగతా అవయవాలకి బాధ. ఒక అవయవం కష్టపడితే అవయవానికి వచ్చిన ఘనత శరీరం అంతటికి వస్తుంది అంటున్నాడు. మనము ఈ సంగతిని ఎరిగి దాని ప్రకారం నడవాలన్నట్టు అంటున్నాడు. అటువలే మీరు కూడా క్రీస్తు యొక్క ఏమై ఉన్నారు? శరీరము యొక్క
శరీరం అటువల మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములుగా ఉన్నారు. మరియు దేవుడు సంఘములో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరిని అద్భుతములు చేయవారుగా, కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారిగా, కొందరిని ఉపకారములు చేయవారుగా, కొందరిని ప్రభుత్వం చేయవారిగా, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగా నియమించను. అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? మరి ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి వారి వారి పని భారం ఉంది. చివరిలో అంటున్నాడు, మీరేం చేసినా సర్వోత్తమైన మార్గం మీకు చూపిస్తున్నాను. ఏంటది? ప్రేమ. ప్రేమ. ప్రేమ అంటే ఈ శరీర అవయవాల్లో ఏముండాలన్నమాట? ప్రేమ. ఒక అవయవం మీద మరొక అవయవానికి, ఈ అవయవాలన్నింటికి శిరస్సైన యేసుక్రీస్తు ప్రేమ వహించి ఈ శరీరాన్ని శుద్ధీకరించి తన యొక్క శరీరంగా చేసుకున్నాడు. మనం క్రీస్తుకు అతకబడ్డాం. అలా అతకబడిన మనము ఏ ప్రేమ చేత అతకబడ్డామో ఆ ప్రేమ చేత మనం నింపబడి ప్రతి అవయవము తన పరిమాణం చేయించుండగా శరీరానికి క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటుందన్న సంగతి ఎరిగి ఆది సంఘం ఆచరించిన క్రమం, ప్రవర్తించిన క్రమం, బోధించిన క్రమంలో మనం కూడా బోధిస్తూ, ప్రవర్తిస్తూ, ఆచరిస్తూ క్షేమాభివృద్ధి పొంది క్రీస్తు సారూప్యానికి మనం వెళదాం. అలా వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ సభ్యులను మీ అందరికీ, సేవకులు ప్రసాద్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వెనుకడిలో ఈ వాక్యమును ఫలింపజేయును గాక. ఆమేన్.